స్పీచ్ ఫ్రమ్ యూ. వెరీ నైస్, చాలా బాగుంది చెప్పిన రెండు మాటలు. అయితే ఈ సందర్భంగా విషయం ఏంటంటే, ఇట్లా సుదీర్ఘంగా 30 లేక 30 సంవత్సరాలు పైబడి 35 సంవత్సరాలు లోబడి సర్వీస్ చేసినప్పటికీ జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి సిబ్బందికి ఉద్యోగ విరమణానంతరం జీవించడానికి, గౌరవంగా బ్రతకడానికి పెన్షన్ అనే సదుపాయం లేదు. అది బహుశా మీకు తెలియ ఉండకపోవచ్చు. అంటే అదే సాంబశివ గారు బయట స్టేట్ గవర్నమెంట్లో జాయిన్ అయ్యి దీన్ని సుదీర్ఘంగా 33 సంవత్సరాలు సర్వీస్ చేసుకుంటూ ఉంటే అక్కడ ప్రమోషన్స్ ఉండేవి. అదేవిధంగా వారు ఉద్యోగ విరమణానంతరంలో చివరి మాసంలో తీసుకున్నటువంటి నెలలో 50% పెన్షన్ రూపంలో జీవితాంతం అందేది. తర్వాత వారి కుటుంబ సభ్యులు కూడా అందేది. అయితే ఈ నవోదయ విద్యాలయాల్లో అటువంటి సదుపాయం లేకపోవడం వలన మే తర్వాత అన్నగారికి శాలరీ రాదు, అంటే జీతము రాదు. ఏదైనా ప్రణమో ఉద్యోగ జీవితంలో మిగిల్చుకున్నటువంటి దాంతోనే ఆయన గడపాల్సి ఉంటుంది. ఆయన నేను చూడలేదు, కానీ మన సుమిత్ర చెప్పినట్టు ఆయన నాకు చెప్పారు, కానీ వారి ఇంటికి నేను ఎప్పుడు వెళ్ళలేదు. అయితే ఎందుకైనా మంచిదనేసి ఉద్యోగ విరమణ కంటే ముందే ఒక ఉండడానికి నివాసయోగ్యమైనటువంటి నివాసాన్ని ఏర్పరచుకున్నారని విన్నాను. చాలా సంతోషం. ఎందుకంటే ఇక్కడి నుండి ఖాళీ చేసిన తర్వాత, ఇక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత జీవించడానికి వారికంటే ఒక గృహం ఉండాలి, ఇల్లు ఉండాలి. కాబట్టి మేము అహర్నిశలు రాత్రి పౌరులు మీతోనే ఉండబట్టి, రెండోది సాంబశివన్న లేకపోతే తిమ్మరాజు వీళ్ళైతే ఈ జిల్లా వాసు, మిగతా వాళ్ళంతా మేము వేరే జిల్లాల నుండి, వేరే ప్రాంతాల నుండి, వేరే రాష్ట్రాల నుండి వచ్చిన వాళ్ళు. ఉద్యోగ విరమణానంతరం ఈ లగేజ్ తీసుకొని వెళ్తే అక్కడ సమయానికి మనకు ఇల్లు ఉంటే సరిపడు, లేకపోతే ఎక్కడ పెట్టమంటారు. కాబట్టి ఈరోజు పెద్ద సమస్య. సరే, ఏదేమైనా భగవంతులు అనేవాడు ఉన్నారు. వారిని ఉద్యోగ విరమణానంతరం కూడా చాలా చక్కగా ఆయన దగ్గర నైపుణ్యమైనటువంటి కార్యం, అంటే పనులన్నీ కూడా నైపుణ్యంగా చేసే శక్తి ఆయనకు ఉంది. కాబట్టి బయట వెళ్ళినప్పటికీ కూడా చక్కగా వారి జీవితాన్ని కొనసాగిస్తారని నేను ఆశిస్తాను. ఎందుకంటే ఇటువంటి ఒక జిరాక్స్ పని కానీ, లేక ఇంకా కొన్ని పనులు విద్యాలయంలో నేర్చుకోవడం వలన అది వారి ఉద్యోగ విరమణానంతరం వారి జీవన వృత్తికి తోడ్పడుతుందని నేను ఆశిస్తాను. అయితే వారి బంధువులంతా వచ్చేస్తున్నారు. దాన్ని చెప్పినట్లు 4 అన్నదమ్ములు, 2 వారికి అక్కలు చెల్లెళ్ళు అని చెప్పారు. మరి ఎవరెవరో ఆ పేరుతో సహా మా ప్రసన్నారెడ్డి గారు చెప్పారు. సంతోషం. మీలో ఎవరైనా, అంటే మేము సర్వీస్తో ఇక్కడ పనిచేస్తున్నటువంటి సందర్భంగా వారితో మాకున్నటువంటి అనుబంధాన్ని మా పిల్లలు, మా ఉపాధ్యాయుల బృందం మేము పంచుకున్నాం. అయితే కుటుంబ పరంగా సాంబశివన్న ఇటువంటి వాడు ఏమిటి అని మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే ఒక్కరు వారి బంధువుల నుంచి ఒక్కరిని రావాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే మీ మాటలతో చెప్తే చాలా బాగుంటుంది. మీకు ఒక అవకాశం. భయపడిన అవసరం ఎంత మాత్రం లేదు. సాంబశివన్న గారు మా కుటుంబంలో ఒక సభ్యుడు, మీరు మా కుటుంబ సభ్యులే. కాబట్టి సందేహం అవసరం లేదు. వారు ఎటువంటి వారు ఎలా అనే విషయం మాకు ఇక్కడ వారితో సాహచర్యం వల్ల కొన్ని విషయాలు తెలుస్తాయి. అదే మీరు చెప్తే ఇంకా బాగుంటుంది. కాబట్టి రావాల్సిందిగా కోరుతున్నాను. ఏమవుతాం వాళ్ళ బ్రదర్ రాము వచ్చారు, వారి తమ్ముని కొడుకు. కాబట్టి వారి గురించి బాగా నాకు అంటే అప్పుడప్పుడు
సాంబశివుడు గారితో మాట్లాడేటప్పుడు ఈ పేరు చెప్పేవాడు. నాకు మా అబ్బాయి అనంతపూర్లో చదువుతున్నాడు, ఇప్పటికీ మాకు చక్కటి సంబంధం ఉంది, మా తమ్ముని కొడుకులతో నేను లేకపోయినా వాళ్ళు చాలా సహాయం చేస్తారు, నాకు ఇల్లు కట్టేటప్పుడు కూడా వాళ్ళే చేశారు, నేనేం చేయలేదు అని చాలా గొప్పగా చెప్పుకుంటూ వచ్చేవారు. అయితే వాళ్ళ పేరు నాకు తెలియదు కానీ ఇలా కొడుకులు ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు వెళ్ళినా కూడా చాలా చక్కగా చూసుకుంటారు అని ధైర్యమైనటువంటి వచనాలు నాకు చెప్పేవారు. సంతోషం, వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు మరియు ఇక్కడ పనిచేసే సిబ్బంది అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇక్కడికి విచ్చేసిన పిల్లలందరికీ కూడా కృతజ్ఞతలు. మరి ముఖ్యంగా చెప్పాలంటే మా పెద్దనాయన గారు సాంబశివ్ గారు, ఆయనకి ఇక్కడ ఉద్యోగం దొరకడం ఆయన అదృష్టం ప్లస్ మా అదృష్టం కూడా మేము అనుకుంటున్నాము. ఇక్కడ ఆయనకు ఉద్యోగం దొరకడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మా కుటుంబంలో ఇట్లాంటి గవర్నమెంట్ ఉద్యోగం మా పెద్ద ఎప్పటికే దొరికినందుకు మేము చాలా ఆనందపడుతున్నాము. మా పెద్ద మా కుటుంబంలో 5 మంది అన్నదమ్ములు అయితే వారు ఎవరికి కూడా చదువు అంతగా వంటపట్టలేదు, అంత వ్యవసాయ పనుల్లోనే నిమగ్నమయ్యారు. కావున వాళ్ళందరితో కంటే మా పెద్ద ఎంతో చదువుకొని ఇంత స్థానానికి చేరుకున్నందుకు ఆయన కూడా మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఇంత మంచి పేరుని ఆయన తెచ్చుకున్నందుకు ఇక్కడ స్టాఫ్ అందరికీ కూడా మంచి సర్వీస్ ఇచ్చి ఇన్నేళ్ళుగా ఇక్కడ పనిచేసి వీళ్ళందరికీ సర్వీస్ ఇచ్చినందుకు మా పెద్ద కూడా చాలా ఆనందంగా ఉంది. మేము ఇక్కడ వచ్చేసి ఇంత గొప్పగా మీరు కోరుకుంటే మేము చూసి ఎంత ఆనందంగా ఇస్తున్నాము, మేము చాలా ఆనందపడుతున్నాము. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. కాబట్టి హెల్తీగా ఉన్నారు, చాలా సంతోషం. మీరు వచ్చి వారితో ఉన్నటువంటి అనుబంధాన్ని పంచుకోవడానికి, అదే ఇవన్నీ కూడా వారు చేసిన దాని వల్ల ఇక్కడ నవోదయ విద్యాలయ నేపాల్లో ఉన్నటువంటి వారందరూ గుర్తించారు. అదే చేయకుండా ఉంటే గుర్తించే వాళ్ళు కాదు. వారు కష్టపడి పనిచేశారు కాబట్టి, నిజాయితీగా వ్యవహరించారు కాబట్టి, వారి పని వారు చేసుకుంటూ వెళ్ళారు కాబట్టి ఈరోజు ఇన్ని మాటలు వారి గురించి వస్తున్నాయి. లేని పక్షంలో వచ్చేవి కావు. కాబట్టి ఎక్కడ పని చేస్తామో కాబట్టి దాన్ని నిజాయితీగా నిర్వర్తించడంలోనే మన నిజాయితీ ఎంతైనా ఉన్నది. దాన్ని నిరూపించుకున్న వాళ్ళలో సాంబశివ్ గారు ప్రథమస్తూ ఉంటారు, దాంట్లో సందేహం లేనేది. సరే, ఇంకా సో నౌ ఐ వుడ్ లైక్ టు అవర్ సీనియర్ మోస్ట్ టీచర్ శ్రీ వేలాయుధ సార్ come over here to speak 2 words about Sampasivaji. Sri Velayuda sir, guest partner Sampasivaji, learned friends, the relatives and the family members of Sampasivaji, my dear loving children, very good afternoon. And they say good afternoon, I wish you say something lovely. Very good, very good, very good. Children, you know very well that we are here to bid farewell to Sampasivaji. We will be returning in the month of May. Children, you know his contribution very well. He is basically called lab attendant, but I will call him exam attendant. He is more of an exam attendant than of a lab attendant. He could be found in the examination department almost all the time, right from morning up to evening. But there is an advantage with him that the chemistry madam is the examination instructor. So he could extend help in the chemistry lab as well as the examination department.
So he was doing the work very sincerely. Now he has dedicated his whole life almost. 33 years meaning a large chunk of the person's life. He has worked during these long years in this particular area, and he has contributed a lot to the development of this Vidyalaya. So his contribution is so immense. Now I would like to make an appeal to his only son, Omkar. Omkar. Where is Omkar? Omkar is there. Not there. Right. You see, by being AR in this school, he has contributed a lot and he has seen the growth of all the children. While doing so, he has never forgotten to take care of his own son. His only son, he put him in underwood for his dad studies. He is studying. I would like to make an appeal to that son. The father is Omkar, right? Omkar. Omkar, come here, please. So now you can see he is the gentleman, the son of Samasivana. He is a good boy. He is growing a lot. Now, we would like to entrust the responsibility of taking care of father to him. Right? We should take full care of the father. It is the father who has brought you up, who has given you a lot of education, and who will take care of your future also. Now it is your responsibility to take full care of the father. Right? How happily the father has contributed a lot to your development. You will see that the father is not at all feeling sad during his years. You know, take full care of it. Okay? Right. And I hope that the Almighty will give a good life to the son, and the Almighty will give a healthy and joyful life to the father. Anna, I pray to the Almighty to give some health and happy life. And I assure you that the son will take full care of you. Right? Okay, Omkar, take this over the now. That is how to take care of your father. Okay? Right. My dear children, let us all in this occasion bless Samasivana, a happy future life and a healthy life. And one more thing I want to say, as Sudhaman sir rightly said, Navodaya staff have no pension at all. So long as they are in service, they will get the money. But once they leave the service, they will be without that. So now, once that mandate work is going on, we all will be busy with our work, and at the end of the day, we will be fully tired, and at the end of the month, we are sure that we will be getting salary. But after retirement, no such thing will come. But even then, I request Anna not to give us the mind. We should be mentally strong. Mentally strong. Don't get disturbed by all these things. But again, now a lot of respect, lot of recognition comes with the work. But once we leave the work, this all will not be there. But still, don't give up.
mentally be strong. Right? And I would like to request the Almighty to give him sound body, sound self, so that his future life will be a joyful one. Once again, I would like to make a humble request to Omkar to take care of the father as well. Right? So, now, may God bless you all. Bless you both, both Father and the Son, and that you will be happy that is to come. So thank you very much for the opportunity given. Thank you very much. Thank you, sir. So now I would like to invite all staff members. దయచేసి అందరూ వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. ఉపాధ్యాయ బృందం అందరూ కూడా జవహర్ నగర్ విద్యాలయ లేపాక్షి all staff members are hereby requested kindly come on the dais. రావాలి ఇక్కడికి వచ్చే పూలహారం మేడం అందరూ రావాలి దయచేసి. పూలహారం ఇదంతా కూడా జవహర్ చెప్పండి, భోజనాలు చెప్పండి, మిగతా చెప్పండి తరఫున దీనికి పూలమాలతో సంచారం జరుగుతున్నది. తర్వాత శాలువ దుశ్శాలువతో జవహర్ నగర్ విద్యాలయ లేపాక్షి సమస్త సిబ్బంది తరఫున దుశ్శాలువతో వారిని సత్కరించడం జరుగుతుంది. తర్వాత నూతన వస్త్రాల బహుకరణ, నూతన వస్త్ర బహుకరణ ఇవ్వండి ఇవ్వండి. అదేవిధంగా ఇది ఫలపట్పాదలు వారికి సాంబశివ గారికి నవోదయ విద్యాలయ లేపాక్షి తరఫున ఇవ్వడం జరిగింది. అక్షతలు అదేవిధంగా పుష్పాలంటే పువ్వులు సమర్పించవచ్చు. తర్వాత చివరిని మా లేపాక్షి జవహర్ నగర్ విద్యాలయ లేపాక్షి తరఫున మా సంస్థ అధ్యాపక బృందం వారి ఆధ్వర్యంలో మేము ఇస్తున్నటువంటి చిన్న కానుక ఈ ఉంగరం. దీనిలో ఆయన భాగస్వామ్యం కూడా ఉంది, ఎక్కువ ఆయన భాగస్వామ్యం అయినప్పటికీ కూడా మాది కూడా కొంత భాగస్వామ్యం ఉంది. కాబట్టి వారికి ఈ బంగారు సువర్ణ బంగారాన్ని బహుకరించవలసిందిగా కోరుతున్నాం. దీని విలువ 25,000 రూపాయలు. 25,000 రూపాయలు సాంబశివరావు గారు మాది కలిపి ఈ ఉంగరం బహుకరించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఈ అత్యంతగా అదేవిధంగా
తరఫున బట్టలు నూతన వస్త్రాలు శ్రీమతి అనురాధ శ్రీమతి ఈసీ రాధా తరఫున వారి కుటుంబ సభ్యుల తరఫున నూతన వస్త్ర బహుమతులను, తర్వాత శ్రీ గణేష్ సార్ వారు సూపరింటెండెంట్ ఆఫీస్ సూపరింటెండెంట్ తరఫున శ్రీకాంత బహుమతిస్తున్నారు. సత్కరిస్తున్నారు, వారికి ధన్యవాదాలు. అదేవిధంగా శర్మాజీ కూడా మంగళపట్టంలో ఉంది, చాలా సంతోషం. అదేవిధంగా వేదవతి మేడం గారు నూతన వస్త్ర బహుమతులను, అదేవిధంగా ఆ పట్లు శాలువతో సత్కరిస్తున్నారు, వారికి ధన్యవాదాలు. శ్రీ అనురాధ మేడం సహాయంతో వేదవతి మేడం గారు ధన్యవాదాలు మేడం. నర్సి మేడం శ్రీ రత్నకుమార్ గారు మేడం అందరికీ తప్పనిసరిగా ఒక సాంప్రదాయం ఏర్పాటు చేశారు, వారికి కూడా ధన్యవాదాలు. మరి అంటే మీకు తెలియదేమో మన అనుమతులు అభిమానంతో, ప్రేమతో, వాత్సల్యంతో, అనురాగంతో వారికి ఉన్నటువంటి సంబంధాన్ని నెమరు వేసుకుంటూ ఈ విధంగా గజమాల రూపంలో వారికి చాలా చాలా చక్కగా ప్రదర్శించారు. నేను రిటైర్ అయ్యాను కానీ టైం కాలేదని నిరూపించాను అనుకుంటున్నా. చాలా చక్కగా వారి శ్రీమతి గారి మాకు ఎక్కడి నుంచో వచ్చి ఈ పండుగ నుంచి ఈ పదవి విరమణ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ విధంగా సాధారణంగా సగౌరవంగా వారికి గజమాల రూపంలో ఈ విధంగా సన్మానం చేయడం చాలా ముఖ్యమైనటువంటి విషయం, చాలా సంతోషం. ధన్యవాదాలు. ఆ పిల్లలు ఇదంతా కూడా ఒకరిని ఒకరిని గౌరవించుకోవడం ఎలా అనే సత్సాంప్రదాయంతో మేమంటూ చెప్పండి వారిని గౌరవించడం జరిగింది. ఇలా ఇదే జీవితంలో ఒక సాంబశివన్న గారిని సన్మానించడం చాలా చక్కటి కార్యక్రమం, మంచి కార్యక్రమాలు. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఇది వారి స్వహస్తాలతో వారు ఆశించిన విధంగా, వారు అభిష్టించిన విధంగా, వారు ఆకాంక్షించిన విధంగా ప్రధానాచార్య గారికి సన్మాన కార్యక్రమం. ఇది పూర్తిగా సాంబశివన్న గారి మంచి మనసుతో ప్రధానాచార్య గారికి వేసినటువంటి దృశ్యాలుగా సన్మానం ఇచ్చినటువంటి కార్యక్రమం. దాన్ని పెద్ద మనసుతో అంగీకరించిన ప్రధానాచార్యకు ధన్యవాదాలు సార్. సో అట్ ద సేమ్ టైం ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ గారికి కూడా శ్రీ గణేష్ గారికి సాంబశివన్న తరఫున ముందు మాల పూలమాలతో ఇది వారి కోరిక మేరకే ఓఎస్ గారు, శ్రీ గణేష్ గారు మన విద్యాలయ సూపరింటెండెంట్, అదేవిధంగా దృశ్యాలతో కూడా సత్కరిస్తున్నారు. ఈ మంచి సాంప్రదాయానికి తెరలేపారు శ్రీ సాంబశివన్న గారు. దృశ్యాలతో సత్కరిస్తున్నారు ఓఎస్ గారిని. వారికి
మంచి మనసుతో సంస్కరిస్తున్నటువంటి శ్రీ సాంబశివ గారికి, అదే మంచి మనసుతో స్వీకరించినటువంటి శ్రీ గణేష్ గారికి ధన్యవాదాలు. ఇలాంటివి ఒకరికొకరు సన్మానించుకోవడం, గౌరవించడం అనేది ఆనవాయితీ. చాలా చక్కగా అదేవిధంగా చాలా సత్కరిస్తున్నారు. వారి సంతోషం, చాలా సంతోషం. ధన్యవాదాలు మీకు. సకాలంలో వచ్చి ఈ విధంగా అన్నగారి పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఈశ్వరయ్య గారు, అదేవిధంగా నరసింహులు గారు, వారు కూడా వారి దృశ్యాలతో వచ్చి వారిని సంస్కరిస్తున్నారు. దీని తమ్ముడు కాకపోతే అన్నలాగా అదే సాంబశివ అన్న చూస్తుంటే వీరు తమ్ముడు వారు అన్న ఎవరైనా అనుకుంటారా? వీరన్నా తమ్ముడు నరసింహులు గారు చాలా చక్కగా ఆప్యాయతతో, ఆనందంతో ఇంత దూరం వచ్చేసి వారి పదవి ఉన్న కార్యక్రమంలో పాల్గొన్నారు. పాల్గొనడమే కాకుండా విషయాలతో సంస్కరించారు. వారికి దంపతులిద్దరు కూడా వచ్చినందుకు చాలా సంతోషం. అదేవిధంగా రావాలి ఇంకా వచ్చిన వాళ్ళు వీరు కూడా శ్రీరాములు చెల్లెలు భర్త వారు కూడా విచ్చేశారు. బావుగారి పదవీ విరమణ మహోత్సవ కార్యక్రమానికి నరసింహులు అన్న కుమారుడు రావాలి, ముందుకు రావాలి. మీరు అంత దూరం నేను సుదీర్ఘంగా రావడమే గొప్ప విషయం. అనంతపూర్ అక్కడి నుంచి రావడమే చాలా అంత దూరం ప్రయాణించారు. మీ అందరికీ ఎస్ తమ్ముడు ఆంజనేయులు గారు, మర్దల్ గారు వచ్చారు. వారికి సంతోషం. ఇంకా కొడుకు రాజు, తమ్ముడు కొడుకు రాజు, రాజు గురించి ఎక్కువగా మాట్లాడుతున్నాడు. మీరిద్దరే సంతోషం. అక్క మంజునాథ్ మీకు తెలుసు కదా, 11th అన్నయ్య వీడు ఇక్కడే చదువుతున్నాడు. వాడికి మన సాంబశివన్ గారు బావ అవుతారు. వారు కూడా వచ్చి వేదిక మీద ఈ విధంగా సన్మానించిన వారికి కూడా ధన్యవాదాలు. అక్క బిడ్డ మంజు, ఓకే. తర్వాత రండి. అందరూ ఉన్న బంధువర్గం చాలా దూరం నుంచి మరి కష్టాలు కూర్చి వచ్చేసారు. ఆశీర్వాదం తీసుకుని చాలా సంతోషం. ఈ ఆప్యాయత మనవడు, వారి బిడ్డ అందరూ కూడా వచ్చేసారు. చాలా వరకు సంతోషం. బహుశా ఇంతమంది వారి బంధువులకు రావడం చాలా వారు కూడా వారందరూ కూడా ఆహ్వానించడం, వారు రావడం ఇదంతా శుభసూచన, మంచి విషయం. చాలా ఇద్దరు తమ్ముడు భార్యలు వారి మీద ఉన్నటువంటి భక్తి భావాలతో ఆశీర్వాదం తీసుకుంటున్నారు. సంతోషం. ఇంత ఆప్యాయత మధ్య సంతోషం. మీరు మీ పదవీ విరమణానంతరం చక్కగా తీసుకుంటారని ఆశ.
చెల్లెలు నాగమ్మ గారు, నాగమ్మ గారి ఫ్రెండ్ వారు కూడా వచ్చేసారు. విద్యార్థి ఎవరెవరు విద్యార్థి వచ్చి ఈ విధంగా సాంబశివరావు గారిని చదువుకు సత్కరించడానికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అందరూ కనపడేట్టు మన ప్రీతమ ప్రధానాచార్యులు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి ముఖ్య కారకులు, కర్త కర్మాక్రియ, చాలా పనులు ఉన్నప్పటికీ కూడా సమయాన్ని చూసుకొని కార్యక్రమం విజయవంతం కావడానికి ముఖ్య కారకులు అయినటువంటి ప్రధానాచార్యులు గారిని ఆహ్వానిస్తున్నాను. వారు వచ్చి సాంబశివ గురించి మాట్లాడవలసిందిగా అభ్యర్థిస్తున్నాను. మన ప్రధానాచార్యులు Good afternoon, all of you. A few minutes. Keep silence. మన విద్యాలయాలు silence please. Keep quiet. సుదీర్ఘ కాలం పాటు 33 సంవత్సరాలుగా ఈ విద్యాలయానికి తమ అమూల్యమైనటువంటి సేవలు అందించి శ్రీ సాంబశివ గారు పదవీ విరమణ సందర్భంగా వచ్చే నెలలో అయినప్పటికీ
నేను ఉదయమే మీకు చెప్పాను, సముచితంగా ఆయనను సన్మానించుకోవడము ఈ విద్యాలయంలోని ప్రతి ఒక్కరి కర్తవ్యం. సుదీర్ఘకాలం పాటు నిజాయితీగా, నిబద్ధతతో, అంకిత భావంతో తన యొక్క విధి నిర్వహణను ముగించుకున్న సందర్భంగా ఆయనను సత్కరించుకోవడం మనందరికీ గౌరవం. ఆ ఉద్దేశంతోనే ఇంకా కొంత సమయం ఉన్నప్పటికీ ఈ సమయాన్ని సముచితంగా భావించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. చాలామంది పెద్దలు వారి గురించి మాట్లాడారు. ఉన్న విషయమే, మృదు స్వభావి, ఎప్పుడు ఎవరి గురించి మాట్లాడరు, తన విధి నిర్వహణలో నిజాయితీగా ఉంటారు, తన పని తాను నిబద్ధతతో చేసుకుంటూ చాలా తక్కువగా మాట్లాడుతూ చాలా వినయంగా చాలా మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి. నేను ఇక్కడ జాయిన్ అయిన తర్వాతనే తన ఇంటి పని పూర్తయింది. ఒక సందర్భంలో చాలా మంచి పని చేశారు సాంబగారు మీరంటే, ఏముంది సార్ నేను కట్టానా, నేనేం కట్టలేదు, మా ఇల్లు కట్టేదంతా మా తమ్ముడి పిల్లలు మా అన్న పిల్లలు వాళ్ళే కట్టారు సార్, నాది నిమిత్తమైనటువంటి పాత్ర. అందులో ఏదైనా డబ్బు కావాలంటే అడుగుతారు, నేను ఇస్తాను అంతే, కట్టింది వాళ్ళే సార్, నా క్రెడిట్ ఏం లేదు అందులో చెప్పారు చాలాసార్లు నాకు. అలాంటి బంధువులు ఉండడము ఎవరికైనా చాలా అదృష్టం. ఎందుకంటే రోజులు మారుతున్నవి, బంధువులుగానే మిగిలిపోతున్నారు చాలామందికి. కానీ సాంబా గొప్పగానే చెప్పేవారు, మా పిల్లలు ఉన్నారు సార్ ఇంటి దగ్గర, నాకేం ఇబ్బంది లేదు, ఎప్పుడు వెళ్ళినా వాళ్ళే చూస్తారు, వాళ్ళే పలకరిస్తారని. ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా వాళ్ళను రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అయినా కూడా తనకున్నటువంటి ప్రత్యేక పరిస్థితుల వల్ల నా యొక్క విన్నపం, పదవిలో అంటే ఉద్యోగంలో ఉన్నప్పుడు ఎవరికి వాళ్ళ యొక్క పరిస్థితుల గురించి పెద్దగా అనుభవంలోకి రాదు. ఎందుకంటే ఏదో ఒక వ్యాపకంలో ఉంటారు కాబట్టి, ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇక్కడ పిల్లలతో ఉంటాం కాబట్టి మాకు మా యొక్క మిగతా వ్యాపకాలు అంత గుర్తుకుండవు. కానీ ఈరోజు తను ఇక పదవి విరమణ చేస్తున్నారు కాబట్టి తనకు కొంత సపోర్ట్ పేరెంట్స్ నుంచి, అదేవిధంగా ఓంకార్ నుండి అవసరం అవుతుంది. తను తన యొక్క వ్యాపకాన్ని కొనసాగించడానికి నిర్ణయించుకున్నారు. అది చాలా మంచి ఉద్దేశము. అయినప్పటికీ తన యొక్క గ్రామంలో తను నివసిస్తున్నాడు, అది నాకు చాలా సంతోషమైన విషయము. ఎందుకంటే మేమంతా మా యొక్క సమీప పట్టణాలలో నిర్మించాం మా గృహాలు. ఎందుకంటే ట్రెండ్ అదే కదా, ఎవరికైతే ఉద్యోగాలు వస్తాయో వాళ్ళు వాళ్ళ యొక్క గ్రామాన్ని వదిలేసి సమీప పట్టణంలో వాళ్ళ యొక్క గృహాన్ని నిర్మిస్తారు. కాకపోతే సంతోషమైన విషయం ఏంటంటే సాంబశివ గారు వాళ్ళ బంధువుల మధ్యలో వాళ్ళ గ్రామంలోనే ఇంటిని నిర్మించుకున్నారు. అది చాలా సంతోషకరమైన విషయము. పదవి విరమణ తర్వాత మనకు మంచికైనా చెడుకైనా ఉండేది మన బంధువులే. ఈరోజు మేము ఈ కార్యక్రమంలో ఏదో 2 మాటలు చెప్తున్నాం, కానీ రేపటి నుంచి మేము మధ్యలో వచ్చిన వాళ్ళం కాబట్టి మధ్యలోనే ఉండిపోతాం, ఆగిపోతాం, అంతే కదా. నేను ప్రిన్సిపల్గా ఉండొచ్చు, లేదా మిగతా టీచర్స్ కావచ్చు, మేము మధ్యలో కలిసాము వృత్తిరీత్యా. ఇక్కడ ఈరోజు పదవీ విరమణ సందర్భంగా ఏదో 2 మాటలు చెప్తాము, ఇప్పుడు ఇంటికి వెళ్ళి వదిలిపెడతాము, అందరితో అయిపోతుంది. మా బాధ్యత, మా యొక్క తోడు అనేది అందరితో అయిపోతుంది. తర్వాత తోడుగా ఉండేది మన బంధువులే. ఇంతమంది బంధువులు ఇక్కడికి వచ్చారంటేనే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే తన బంధువులతో ఉన్నటువంటి ఆ బాంధవ్యాన్ని కొనసాగిస్తున్నారని అనిపిస్తుంది. ఇది చాలా అవసరం. రేపటి రోజు వాళ్ళే మనకు తోడుగా ఉండేది. కుమారుడు ఉన్నాడు, ఎలాగో తోడుగా ఉంటారు, బట్ బంధువుల యొక్క తోడు కూడా చాలా అవసరం. మన ఉద్యోగం ఉండొచ్చు, ఉద్యోగం విరమణ చేయవచ్చు, ఇవన్నీ మామూలే. బట్ సమాజంలో మనకంటూ మనతో పాటు నిలబడేది మన బంధువులే. కానీ చాలా మంది వచ్చారు, అది చాలా సంతోషంగా ఉంది. అనంతపురం నుండి ఇంత దూరం వచ్చారంటే వాళ్ళ యొక్క బంధుత్వం అనేది బలంగా ఉంది. ఆ బంధం అనేది బలంగా ఉన్నప్పుడు అది సంతోషము. అది ఆ విధంగా ముందు కూడా కొనసాగిస్తారని ఆశిస్తూ, వారందరూ తనకు సహాయంగా తోడుగా ఉంటారని ఆశిస్తూ, అదేవిధంగా ఓంకార్ కూడా మంచిగా చదువుకొని సాంబశివకు తోడుగా ఉంటారని, వారి యొక్క భవిష్యత్తును మంచిగా ఉంచుతారని
నేను నమ్ముతూ ఈ సందర్భంగా ఈ విద్యాలయ ప్రిన్సిపల్గా తన యొక్క సుదీర్ఘ సేవలకు గాను ప్రత్యేకంగా అందరి తరఫున, విద్యాలయ తరఫున, నవోదయ విద్యాలయ సమితి తరఫున నేను ప్రత్యేకమైనటువంటి అభినందనలు అదేవిధంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వీరి యొక్క సేవకు ఈ సమితి ఇస్తున్నటువంటి బహుమానం అంటే ప్రత్యేకంగా ఏమి లేదు. ఎందుకంటే మా పెద్దలు నాకన్నా ముందే చెప్పారు, పెన్షన్ కూడా లేదు మాకు ఇక్కడ ఈ సమితిలో. పదవీ విరమణ చేసిన తర్వాత ఎవరికి పెన్షన్ లేదు. సో కాబట్టి మనం ప్రత్యేకంగా ఏమి ఇచ్చేది ఏం లేదు. ఏదో పదవీ విరమణ సందర్భంగా కొంత పిఎఫ్ గ్రాట్యుటీ కొంత వస్తుంది, అది తీసుకొని దాంతోనే మనము మిగతా జీవితాన్ని మేనేజ్ చేయాల్సిన అవసరం ఉంది ఈ సమితిలో. ఎప్పటికీ అలాంటి సదుపాయం ఏం లేదు. అయినప్పటికీ సాంబశివ గారు ఉన్న అమౌంట్తోనే జాగ్రత్తగా తన యొక్క భవిష్యత్తు కాలాన్ని సంతోషంగా గడుపుతారని నమ్ముతూ వారికి ఈ పదవి విరమణ సందర్భంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవరీ వన్. ధన్యవాదాలు సార్. మీ ప్రేమతో, ఆప్యాయతతో, ప్రతిష్టంతో శుభాభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు సాంబశివ గారికి. మీ వంతు మీ చేతిలో ఉన్నది చాలా సక్రమంగా నిర్వహించడానికి, వారిని సగౌరవంగా గౌరవించడానికి, వారి సేవలు గుర్తించి మాకు 4 మాటలు మాట్లాడడానికి ఈ రోజంతా మాకు ఇచ్చారు. అదే మాకు చాలా సంతోషం. సరే, మనం నవోదయ విద్యాలయ సమితిలో దేనికి మనం చేయలేము. మన చేతుల్లో ఉన్నది వారి సేవల్ని గుర్తించడం, వారిని సగౌరవంగా గౌరవించడం. ఈ 2 కార్యక్రమాలు చాలా చక్కగా మనమందరం చేశాం. అదేవిధంగా మరి సాంబశివ గారు పెన్షన్ లేకపోయినప్పటికీ కూడా వారు పొదుపరి అంటే ఎక్కువ విలాసమైనటువంటి ఖర్చులు ఇలాంటివన్నీ లేకుండా ఒక ప్రణాళికాబద్ధంగా జీవితాన్ని గడపాలనే ఉద్దేశంతో ఉన్న డబ్బులోనే కొంత మిగిల్చుకుంటూ ఇట్లా రిటైర్ కాకముందే వారు గృహాన్ని నిర్మించుకున్నారు. చాలా సంతోషం అది. ఇంకా ఒకవేళ వారికి వచ్చే అన్నీ కూడా రావాల్సినటువంటివన్నీ కూడా బెనిఫిట్స్ సకాలంలో తెప్పించి వారికి ఇవ్వగలని మా నమ్మకం. దానికి సదా మీ తోడ్పాటు ఉంటుంది, మాకు ఆ విషయం తెలుసు. ఆ సకాలానికి వస్తే దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి వారి ప్రణాళిక వారికి ఉంటుంది. కాబట్టి సభాముఖంగా వారి తరఫున, మా పిల్లల తరఫున మీకందరికీ కూడా మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇప్పుడు మరి మన నేటి ముఖ్య అతిథి పదవీ విరమణ వచ్చే నెలలో పదవీ విరమణ చేస్తున్నటువంటి శ్రీ సాంబశివ అన్న గారిని ఆహ్వానిస్తున్నాను. వారు వచ్చి వారి అనుభవాన్ని పంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. సాంబశివ మా పదవి విరమణ సందర్భంగా గౌరవనీయ ప్రధాన ఆచార్యులు గారికి మరియు ఉపాధ్యాయ మరియు ఇతర సిబ్బందికి మరియు పిల్లలకు నా నమస్కారములు. నేను పదవి విరమణ సందర్భంగా నా ఉద్యోగ నిర్వహణలో జరిగిన కొన్ని అనుభవాలను చెప్పదలుచుకున్నాను. నేను ఈ విద్యాలయంలో 14/11/90లో చేరిన ఉద్యోగంలో జాయిన్ అయినాను. అప్పటి మొదటి ప్రిన్సిపాల్ మధుసూదన్ రావు గారి తర్వాత చాలా మంది ప్రిన్సిపాల్ దగ్గర పని చేసినాను. మరియు నాగరాజ్ కుమార్, సరోజమ్మ, శైలజ, శీలా మేడం మరియు ముంతాజ్ మేడం వీళ్ళ దగ్గర ఎంతో
వారికి వినయంగా వాళ్ళ దగ్గర పని చేశారు. నా ఉన్నత వరకు నా ఉద్యోగమును బాధ్యతగా నేను చేసినాను. నా నేను నిర్వహించాను. వారందరికీ ఇప్పుడు మన ప్రిన్సిపాల్ నాగరాజ్ గారు నాకు చాలా సహకరించారు మరియు మా స్టాఫ్ అందరూ సహకరించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రిన్సిపాల్ గారికి మరియు సుధాకర్ సార్ గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ధన్యవాదాలు. అది అన్న సాంబశివ గారి ఆవేదనాపరమైనటువంటి భావోద్వేగ ఉద్విగ్నతల మధ్య వారి అనుభవాన్ని 2 మాటల రూపంలో మీ ముందుంచారు. మరి 33 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో జరిగినటువంటి అన్ని విషయాలు చెప్పలేకపోవచ్చు, కానీ కొన్ని విషయాలు ముఖ్యంగా ప్రధానాచార్య గారి దాంట్లో వారు సహకరించినటువంటి విధానానికి, అదేవిధంగా వారు పరీక్షా విభాగం తర్వాత ఇట్లాంటివన్నీ కూడా ఏఎంఎస్పి, అదేవిధంగా ఇవన్నీ ముఖ్యమైన ప్రయోగ ల్యాబ్స్ ఇవన్నీ కూడా చాలా చక్కగా తోడ్పాటు అందించారు. వారందరికీ కూడా ఈ సందర్భంగా వారి మొదట ప్రిన్సిపాల్ గారు రావు గారి నుంచి నేటి ప్రధానాచార్య శ్రీ నాగరాజు వారు చేసినటువంటి సేవలన్నీ కూడా వారు సహకరించిన విధానాన్ని 4 మాటలతో వినియోగించారు. కాబట్టి వారు ఆ విధంగా ధన్యవాదాలు తెలుపుతున్నారు. సరే, ఇంకా చివరి కార్యక్రమం ప్రియమైన విద్యార్థులారా, మీకు ఎక్కువ సమయం అయిపోతే సమయం అయితే మరి ఇంతటి బృహత్ కార్యం జరగాలంటే దీని వెనుక చాలా రోజుల కృషి, అదేవిధంగా చాలా రోజులు కష్టపడితే కానీ జరగదు. ముఖ్యంగా కొందరు వ్యక్తుల గురించి చెప్పాలి. ఈ వేదిక ఇంత సుందరంగా రావడానికి, ఇంత చక్కగా రావడానికి చాలా మంది వ్యక్తులు ఉన్నారు. వారిలో ప్రప్రథమంగా శ్రీ సతీష్ గారు నిన్న నుంచి ఇక్కడే ఉండి వారి దగ్గర ఉన్నటువంటి అన్ని విద్యార్థికి సంబంధించినటువంటి అన్ని కూడా మాకు సకాలంలో అందించి ఇంత అందంగా ఆహ్లాదకరంగా రావడానికి వారి తోడ్పాటు అందించారు. వారికి ధన్యవాదాలు. అదేవిధంగా వేదికని అలంకరించడానికి ఇంకా కొంతమంది శ్రీ సుబాని గారు కానీ, వన్నూరు వారి కానీ, ఆ పిల్లలు కానీ, అదేవిధంగా శ్రీజా మేడం గారు కానీ వీరంతా విచ్చేసి ఈ వేదిక చాలా చక్కగా అలంకరణ అవ్వడానికి వారు కూడా కృషి చేశారు. వారందరికీ కూడా ధన్యవాదాలు. ఇక రెండవది, మన పూర్ణ కలశం మన సాంప్రదాయం ప్రకారం జవహర్ నవోదయ విద్యాలయ లేపాక్షిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, ఎవరికైనా అతిథులు వచ్చినా, లేక మనం సన్మానం చేయదలుచుకున్నా, లేక కార్యక్రమం చేపట్టినా ఈ పూర్ణ కుటుంబంతో వారికి స్వాగతం పలకడం అనేది చాలా సాంప్రదాయబద్ధమైనది. దానికి శ్రీకారం చుట్టి చాలా చక్కగా నిర్వహించినటువంటి వేదవతి మేడం, అదేవిధంగా వారి శ్రీజా మేడం, నాగలక్ష్మి మేడం, మిగతా అనురాధ మేడం, వారందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఈ వేదికను అలంకరించడంలో మన సునీల్ రాజ్ కుమార్ ఇచ్చేసి వారు కూడా తమ అమూల్యమైనటువంటి సేవలు అందించారు. ముందుగా ఏంటంటే ఈ మైకులు సరిగా పనిచేస్తాయో లేవో అని మైకులు తెప్పిద్దాం అనుకున్నాం. అయితే సునీల్ అని చెప్పి చాలా చక్కగా పనిచేస్తాయి, మన విద్యాలయ మైకులు ఉపయోగించుకోండి అని చెప్పారు. చెప్పడమే కాకుండా అరేంజ్ చేసి ఇంత చక్కగా రావడానికి వారు ప్రయత్నించారు. అదేవిధంగా వారి పాత్ర ఈ వేదిక అలంకరించే దాంట్లో కూడా ఉంది. వారికి కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంకా మనకి సకాలంలో అతిథులకి, అదేవిధంగా మా జవహర్ నవోదయ విద్యాలయ లేపాక్షి సిబ్బంది బృందం కూర్చోవడానికి శ్రీ సుమిత్ గారు వారు కూడా కుర్చీలు అందించి ఈ సిట్టింగ్ అరేంజ్మెంట్ ఏర్పాటు చేస్తున్నందుకు గాను వారికి కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకా మా పిల్లలు, ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు ఈ వేదిక మీద మాకు కావాల్సినటువంటి పోడియం కానీ, అదేవిధంగా సిట్టింగ్ అరేంజ్మెంట్ కానీ వారి స్వహస్తాలతో చేసి ఇంత చక్కగా
రాత్రి 11వ తరగతి విద్యార్థులు ఇంకా కొంతమంది విద్యార్థులు వచ్చి ఈ అలంకరణ చేశారు. వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా ఏంటంటే ఆ మధ్యలో మా శివకుమార్ సార్ వాళ్ళు వచ్చి ఒక కొత్త పద్ధతిని శ్రీకారం చుట్టారు. వారు వారి సహకారంతో చక్కగా సిబ్బందికి అందరికీ కూడా ఒక తిరుపదార్థం అందించి మధ్యలో విసిగు కలపకుండా అందించిన వారికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా పిల్లలు ఇంకా ఈ మధ్యాహ్నం మాకు భోజనాలు ఏర్పాటు చేశారు. అంటే పిల్లలకి ఐస్ క్రీమ్ అని చెప్పారు, సిబ్బందికి మాత్రం భోజనం వారి వైపు నుండి ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాని వెనుక ఉన్నటువంటి విద్యాలయం ఉన్నటువంటి సమస్త సిబ్బంది, నాగరెడ్డి కానీ, దొడ్డప్పు కానీ, మధువు కానీ, అదేవిధంగా ప్రజ్వల్ కానీ, గణేష్ కానీ, ఇట్లా అందరూ పేరు పేరున వారి కార్యక్రమాలు చేపట్టి చాలా చక్కగా విజయవంతంగా వెళ్ళడానికి సహకరించారు. అన్నిటికంటే ముఖ్యంగా మన మీసాల హనుమంతన్న వారి నియమంతో వచ్చి ఒక గజమాలని తీసుకొచ్చి ఆ అన్నను సత్కరించిన గారు వారికి కూడా ధన్యవాదాలు. ఇట్లా ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ కార్యక్రమం ఇంత సజావుగా ఇంత చక్కగా సహకరించిన మీకందరికీ కూడా ప్రజలు కూడా విసుగు చెందకుండా కూర్చొని, ఎందుకంటే తక్కువ మందే కాబట్టి ఎక్కువ ఇబ్బంది ఏమి కలగలేదు. మనకి ఇచ్చినటువంటి సమయంలో సకాలంలో ప్రారంభించి దాన్ని పూర్తి చేశాం. ఏమైనా ఇటువంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి, మీరందరూ దాన్ని స్వీకరించి చూసి రాబోయే భవిష్యత్ కాలానికి కూడా మీరు అలా చేస్తారని ఆశిస్తూ, అదేవిధంగా సుదీర ప్రాంతం నుండి వచ్చినటువంటి వారి కుటుంబ సభ్యులకు కూడా మనస వాచ కన్నా జవహర్ నగర్ విద్యాలయ ఏర్పాటు తరఫున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ పరోక్షంగా ప్రత్యక్షంగా సహకరించినటువంటి కార్యాలయ సిబ్బంది, భోజనాలయ సిబ్బంది, అదేవిధంగా ఉపాధ్యాయ బృందం, పిల్లలు, ప్రధానాచార్యులు, మన సీనియర్ ప్రొఫెసర్, అదేవిధంగా వేలాయుధ సార్, వారి సందేశాన్ని అందించినటువంటి శ్రీమతి శైలజ మేడం, శ్రీమతి శీలా మేడం, వారికి కూడా సంస్థ అధ్యాపక బృందం ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటారు. ధన్యవాదాలు. స్టాండప్. I request 9th class students stay back here. Saudar, Mishra, Saudar, Mishra, Saudar. Next level to start.